ప్రియమైన పాఠకులారా, మై డియర్ రీడర్స్, ద సీక్రెట్ రహస్యం అనే ఈ అద్భుతమైన గ్రంథరాజాన్ని రచించిన రొండా బర్న్ గారికి శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారములు తెలియచేస్తున్నాను. ఇక ద సీక్రెట్ రహస్యం ఈ గ్రంథంలో 3వ చాప్టర్ రహస్యాన్ని ఎలా ఉపయోగించాలి, చాప్టర్ 3 తెలుసుకుందాము. రహస్యాన్ని ఎలా ఉపయోగించాలి? మీరొక సృష్టికర్త. మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ సృష్టించే ఓ తేలికైన ప్రక్రియ ఉంది. గొప్ప గొప్ప బోధకులు, గొప్ప గొప్ప అవతార పురుషులు తమ అద్భుత కృషితో అసంఖ్యాకమైన రూపాల్లో ఈ సృజనాత్మక ప్రక్రియలో పాలు పంచుకున్నారు. కొందరు మహాబోధకులు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో విశదీకరించడానికి కథలు సృష్టించారు. ఆ కథల్లో ఉన్న విజ్ఞానం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ పురాణ గ్రంథాలయ్యాయి. ఆ కథల్లో ఉన్న విజ్ఞానం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ పురాణ గ్రంథాలయ్యాయి. కథల్లోని సారమే జీవిత సత్యమనే అంశం ఇప్పుడున్న వారిలో చాలామందికి తెలియదు. జేమ్స్ రే అనే తత్వవేత్త, పండితుడు, రచయిత ఏమని చెబుతున్నారంటే, మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి ఆలోచించండి. అల్లావుద్దీన్ దీపం తీసుకుని పైనున్న ధూళిని తుడుస్తాడు. దీపాన్ని గట్టిగా రుద్దగానే వెంటనే భూతం పెద్దగా చప్పుడు చేస్తూ బయటకు వస్తుంది. భూతం ఎప్పుడు అంటూ ఉంటుంది, మీ కోరికే నాకు ఆజ్ఞ. భూతం ఎప్పుడు అంటూ ఉంటుంది, మీ కోరికే నాకు ఆజ్ఞ. ఇప్పుడు ఆ కథ ఎలా నడుస్తుందంటే, ఉన్న కోరికలు 3, కానీ కథలోని మూలాల్లోకి వెళితే ఆ కోరికలు అనేవి అసలు హద్దు అనేదే ఉండదు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో ఉన్న కోరికలు 3, కోరుకోవలసిన కోరికలు 3, కానీ కథలోని మూలాల్లోకి వెళ్తే ఆ కోరుకునే వాటికి అసలు హద్దు అనేదే ఉండదు. ఇప్పుడు ఆ సంగతి గురించి ఆలోచించండి. ఈ కోరికలనే వాటికి అసలు హద్దే ఉండదు. మీరా ఉపమానాన్ని తీసుకొని జీవితానికి అన్వయించి చూడండి. అల్లావుద్దీన్ ఎప్పుడు తనకు ఏది కావాలో అదే అడుగుతాడని గుర్తుంచుకోండి. అల్లావుద్దీన్ ఎప్పుడు తనకు ఏది కావాలో అదే అడుగుతాడని గుర్తుంచుకోండి. మన ముందున్న ఈ ప్రపంచమే భూతం. దీన్ని సాంప్రదాయాలు మీ పవిత్ర సంరక్షక దేవత అని, మీ పరమాత్మ అని రకరకాల పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నాయి. దాని మీద మీరెలాంటి ముద్ర వేసినా వేయవచ్చు. అయితే మీకు ఉత్తమమైనదిగా ఉపయోగపడేదాన్ని ఎంపిక చేసుకోండి. ప్రతి సంప్రదాయము మనకు చెప్పింది ఏమిటంటే, మనకంటే ఉన్నతమైనది ఏదో ఉందనే. ఈ భూతం ఎప్పుడూ ఒకటి చెబుతోంది, మీ కోరికే నాకు ఆజ్ఞ అంటుంది. ఈ అద్భుత కథ మీకు విశదీకరించేది ఏమిటంటే, మీ సంపూర్ణ జీవితం, అందులోని ప్రతి అంశం మీరు సృష్టించిందే. భూతం చేసేది కేవలం మీ ఆజ్ఞకు కేవలం సమాధానం ఇవ్వడమే. భూతం అనేది ఆకర్షణ సిద్ధాంతం అయితే అది ఎప్పుడూ మీ ముందుంటుంది. మీరు ఆలోచించేది, మాట్లాడేది, మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది.
మీరు ఆలోచించే ప్రతి అంశాన్ని మీరు కోరుకుంటున్నారని అది అనుకుంటుంది. అలాగే మీరు మాట్లాడే ప్రతి అంశం మీకు కావాలనే కోరుకుంటున్నారని అనుకుంటుంది. మీరు కార్యరూపంలోకి తీసుకొని వచ్చిన ప్రతిదానిని మీరు కావాలని అనుకుంటున్నారని అనుకుంటుంది. మీరు ఈ విశ్వానికి యజమాని. మీకు సేవ చేయడానికి భూతం సంసిద్ధంగా ఉంది. మీ ఆజ్ఞలను భూతం ఎప్పుడూ ప్రశ్నించదు. మీరు అలా ఆలోచించండి చాలు. భూతం మీ కోరిక తీర్చడానికి ప్రజలు, పరిస్థితులు, సందర్భాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఇక సృజనాత్మక ప్రక్రియ రహస్యంలో ఉపయోగించిన సృజనాత్మక ప్రక్రియను బైబిల్లోని న్యూ టెస్టిమెంట్ నుంచి స్వీకరించడం జరిగింది. రహస్యంలో ఉపయోగించిన సృజనాత్మక ప్రక్రియను బైబిల్లోని న్యూ టెస్టిమెంట్ నుంచి స్వీకరించడం జరిగింది. మీరు కోరుకునే దాన్ని సృష్టించడానికి ఇది సులభమైన మార్గదర్శన సూత్రం. దీనికి 3 సోపానాలున్నాయి అని అంటున్నారు. సోపానం అంటే మెట్లు. మీరు కోరుకునే దాన్ని సృష్టించడానికి ఇది సులభమైన మార్గదర్శన సూత్రం. దీనికి 3 సోపానాలున్నాయి. మొదటి సోపానం అడుగు. లీసా నికోల్స్ మొదటి సోపానం ఏమిటంటే అడగడం. విశ్వాన్ని ఆజ్ఞాపించు. మీకు కావలసింది ఏమిటో ప్రపంచానికి తెలియాలి. మీ ఆలోచనలకు ప్రపంచం స్పందిస్తుంది. ఇక బాబ్ ప్రాక్టర్ ఏం చెబుతున్నారంటే మీకు నిజంగా కావలసినది ఏమిటి? కూర్చుని ఓ కాగితం మీద అదేమిటో రాయండి. అది వర్తమాన కాలంలో రాయండి. మీరు ఇలా రాయడం ప్రారంభించవచ్చు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈ పరిస్థితికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటున్నాను అని రాస్తూ మీరు ప్రతి దశలోనూ మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వివరించండి. మీకు కావలసిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అయితే మీకు కావలసినది ఏమిటంటే మీకు కావలసిన వాటి విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఇది మీ పని. మీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకునేదాన్ని తీసుకురాలేదు. మీరు పొంతనలేని అసంబద్ధమైన కోరికల్ని అడిగితే ఆ ఫలితాలు పొంతన లేకుండా ఉంటాయి. మీరు పొంతనలేని అసంబద్ధమైన కోరికల్ని అడిగితే ఆ ఫలితాలు పొంతన లేకుండా ఉంటాయి. బహుశా మీ జీవితంలోనే మొదటిసారిగా కావచ్చు. మీకు నిజంగా కావలసినదేమిటో దాని గురించి ఆలోచించి నిర్ణయానికి రండి. ఇప్పుడు మీకు తెలుసు. మీకు కావలసినవి పొందగలరు. మీరు అనుకుంటున్నట్లుగా అయిపోగలరు. మీరు చేయాలనుకున్నది చేయగలరు. అందుకు హద్దులు లేవు. మరి మీకు ఏం కావాలి? సృజనాత్మక ప్రక్రియలో అడగడం అనేది మొదటి సోపానం. అందుకని అడగడాన్ని అలవాటు చేసుకోండి. మీరేదైనా ఎంపిక చేసుకోవాలనుకున్నారు, కానీ అందుకు మార్గం ఏమిటో మీకు తెలియలేదు. అడగండి. మీ జీవితంలో మీరు దేని గురించి ఏదో కోల్పోయినట్టుగా నిరాశకు గురి కాకూడదు. అందుకే ఒకసారి అడిగి చూడండి అని అంటున్నారు. ఈ మొదటి సోపానం ఏమిటని చెబుతున్నారంటే బాబ్ ప్రాక్టర్ రచయిత, వక్త, పండితుడు ఏమి చెబుతున్నారంటే మీ జీవితంలో ఏమి కావాలనుకున్నారో దాన్ని అడగండి. ఈ మొదటి సోపానం అడగడం అని చెప్తున్నారు. ఇక దీనిపై డాక్టర్ జో విటాలి ఏమని చెబుతున్నారంటే ఇది నిజంగా గమ్మత్తైన విషయం. ఇది ప్రపంచాన్ని ఒక కేటలాగ్గా చేసుకోవడం. ఆ పేజీలు తిప్పుతూ నాకు ఇలాంటి అనుభవం కావాలి,
నాకు ఎలాంటి ఉత్పాదన కావాలి, నాకు అలాంటి వ్యక్తి కావాలి, నాకు అలాంటి ఉత్పత్తి కావాలి, నాకు అలాంటి వ్యక్తి కావాలి, నాకు అలాంటి ప్రేమ కావాలి. ఇది ప్రపంచానికి మీకు కావలసినదేమిటో ఆర్డర్ ఇవ్వడమే, ఈ విశ్వానికి ఆర్డర్ ఇవ్వడమే, ఆజ్ఞాపించడమే నిజంగా అంత సులభమైనది. మీరు విశ్వాన్ని అడగండి, మీకు కావలసిందేమిటో నిర్దిష్టంగా, నిర్భయంగా, స్పష్టంగా అడగండి. మీకు కావలసిన వాటిపై మీకు స్పష్టత ఉండాలి. మీకేమి కావాలో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. కాబట్టి మీరు ఆలోచించి మీకు కావలసినదేమిటో మీరు నిర్ణయించుకొని విశ్వాన్ని అడగండి, ఆజ్ఞాపించండి అని డాక్టర్ జోవిటాల్ తెలియజేస్తున్నారు. మీరు మళ్ళీ మళ్ళీ దాని గురించి అడగాలని లేదు. ఒక్కసారి అడిగితే చాలు. ఇది కేటలాగులోంచి ఒక ఆర్డరు ఇవ్వడం వంటిదే. మీరు మళ్ళీ మళ్ళీ దాని గురించి అడగాలని లేదు. ఒక్కసారి అడిగితే చాలు. ఇది కేటలాగులోంచి ఒక ఆర్డర్ ఇవ్వడం వంటిదే. మీరేదైనా ఆర్డర్ ఇస్తే ఒక్కసారేగా ఇస్తారు. మీరు ఆర్డర్ ఇచ్చి అది అందుకున్నారో లేదో అనే సందేహంతో మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరగదు. ఆ తర్వాత మళ్ళీ ఇవ్వడం అలా ఉండదు కదా. మీరు ఒకసారి ఆర్డర్ ఇస్తారు, అంతే. ఈ విశ్వం మీ ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. సృజనాత్మక ప్రక్రియలో అలాగే ఉంటుంది. మొదటి సోపానం ఏమిటంటే మీకు కావలసిందేమిటో స్పష్టంగా తెలుసుకొని ఉండడం. అలా మీ మనసులో స్పష్టత ఏర్పడగానే మీరు అది అడగాలి, అంతే అని డాక్టర్ జోవిటాల్ తెలియజేస్తున్నారు. ఇక సోపానం 2, నమ్మండి అని లీసా నికోల్స్, రచయిత పండితుడు లీసా నికోల్స్ చెబుతున్నారు. 2వ సోపానం నమ్మడం. అది మీ సొంతమైందని మీరు నమ్మాలి. ఎలాంటి ఊగిసలాట ఉండకూడదు. విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. కనిపించని దాన్ని నమ్మాలి. మీరు కోరుకున్న దాన్ని అందుకున్నట్టుగా నమ్మాలి. మీరు కోరుకున్న దాన్ని అందుకున్నట్టుగా ఊహించాలి. మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఇంకిపోయేలాగా మీరు కోరికలు కోరుకోవాలి. మీరు కోరుకున్నది మీకు లభ్యమైనట్టుగా, నెరవేరినట్టుగా ఊహించుకోవాలి. మీకు పరిపూర్ణమైన ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. కేటలాగ్ నుంచి మీరు ఒక ఆర్డర్ ఇచ్చాక విశ్రమించాలి. మీరు ఆర్డర్ చేసింది మీకు అందుతుంది. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు పోవాలి అని లీసా నికోల్స్ అనే రచయిత పండితుడు చెబుతున్నారు. మీరు కోరుకున్నది మీకు అప్పటికే సొంతమైంది. మీ అవసరానికి తగినట్టుగా అది మీ అందుబాటులోకి వస్తుంది అని మీరు అనుకోండి. అప్పుడు వాటిని రానియకండి. మీరు కోరుకున్నది మీకు అప్పటికే సొంతమైంది. మీ అవసరానికి తగినట్టుగా అది మీ అనుభవంలోకి వస్తుంది అని మీరు అనుకోండి. అప్పుడు వాటిని రానియనియండి. వాటి గురించి కంగారు పడుతూ బాధకు గురికాకండి. అవి లేవని ఆలోచించకండి. అవి మీదేనని, మీకు చెందినవని, అది ఇదివరకే మీ ఆధీనంలోనే ఉన్నాయని అనుకోండి. మీకు వచ్చినట్టుగా, మీకు లభ్యమైనట్టుగా, మీ కోరిక నెరవేరినట్టుగా మీరు ఊహించుకోండి అని చెబుతున్నారు. రాబర్ట్ కాలియర్. మీరు కోరుకున్నది మీకు అప్పటికే సొంతమైంది. మీ అవసరానికి తగినట్టుగా అది మీ అందుబాటులోకి వస్తుంది అని మీరు అనుకోండి. అప్పుడు వాటిని రానివ్వండి. వాటి గురించి కంగారు పడుతూ బాధకు గురికాకండి. అవి లేవని ఆలోచించకండి. అవి మీవేనని,
మీకు చెందినవేనని, అది ఇదివరకే మీ ఆధీనంలో ఉందని, అవి ఇదివరకే మీ ఆధీనంలోనే ఉన్నాయని అనుకోండి. మీకు ఇదివరకే లభ్యమైనట్టుగా మీకు అందుబాటులోకి వచ్చినట్టుగా, మీకు సొంతమైనట్లుగా భావించుకోండి అంటూ రాబర్ట్ కాలియర్ అనే పండితుడు, రచయిత చెబుతున్నారు. మీరు అడిగిన ఆ క్షణంలో మీకు కనిపించని దాన్ని నమ్మి అది అప్పటికే మీ వద్ద ఉన్నాయని అనుకున్నప్పుడు యావత్ ప్రపంచం కనిపించని వాటిని కనిపించేలా చేయడానికి సంసిద్ధమవుతుంది. మీరు అడిగిన ఆ క్షణంలో మీకు కనిపించని దాన్ని నమ్మి అది అప్పటికే మీ వద్ద ఉన్నాయని అనుకున్నప్పుడు అవి అప్పటికే మీ వద్ద ఉన్నాయని అనుకున్నప్పుడు యావత్ ప్రపంచం కనిపించని వాటిని కనిపించేలా చేయడానికి సంసిద్ధమవుతుంది. అది ఇప్పుడే అందుకుంటున్నట్టుగా మీరు స్పందించాలి, మాట్లాడాలి, ఆలోచించాలి. ఎందువల్ల? ఈ ప్రపంచం ఒక అద్దం. ఆకర్షణ సిద్ధాంతం అనేది మీ శక్తివంతమైన ఆలోచనల్ని మీకు ప్రతిబింబిస్తుంది, అద్దంలా ప్రతిబింబిస్తుంది. మీ శక్తివంతమైన ఆలోచనలను మీకు అద్దంలా ప్రతిబింబిస్తుంది. దాన్ని బట్టే మీరు అందుకుంటున్నట్టుగా చూడాలని మీకు అనిపించడం లేదా? ఒకవేళ మీ ఆలోచనల్లో దాని ఇంకా అందుకోలేరని భావం ఉంటే అదే భావం ఆకర్షణ సిద్ధాంతంగా కొనసాగుతుంది. అందువల్ల మీరు అప్పటికే పొందినట్లుగా నమ్మాలి, అప్పటిగా స్వీకరించినట్టుగా తప్పక నమ్మాలి. అందుకున్న విషయంలో మీకున్న సందేహం, గందరగోళాలు వదులుకుంటే మీ జీవితంలోకి ఈ చిత్రాలు ప్రవేశిస్తాయి, ఈ అనుభవాలు ప్రవేశిస్తాయి. మీరలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకెళ్ళి అన్ని పరిస్థితుల్ని, ప్రజలను, సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నవన్నీ మీకు దొరికేలా చేస్తుంది. అదే ఈ ఆకర్షణ సిద్ధాంతం. అద్భుతమైన ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకొని జీవితాన్ని సాఫల్యం చేసుకోవడమే మన ముందుంది. మీరు విహారయాత్రకు బుక్ చేశారు, సరికొత్త కారును ఆర్డర్ చేశారు, లేదా ఓ ఇల్లు కొనుక్కున్నారు. అవన్నీ మీవేనని తెలుసుకోండి. మీరు అదే సమయానికి మరో విహారయాత్రకు బుక్ చేయడం, మరో కారు కానీ ఇల్లు కానీ కొనరు. మీరు ఒక లాటరీ గెలుచుకున్నారు, లేదా భారీగా వారసత్వపు ఆస్తి లభించింది. భౌతికంగా వెంటనే ఆ ధనం మీ చేతికి రాకముందే అది మీ సొంతమని మీకు తెలుసు. అటువంటి నమ్మకమనే భావననే మీది. మీరొక లాటరీ గెలుచుకున్నారు, లేదా భారీగా వారసత్వపు ఆస్తి లభించింది. భౌతికంగా వెంటనే ఆ ధనం మీ చేతికి రాకముందే అది మీ సొంతమని మీకు తెలుసు. అటువంటి నమ్మకమనే భావన మీది. అది మీకు అప్పటికే సొంతమైనట్టు నమ్మకమైన భావన మీలో ఉంది. అది మీకు అందుకున్నారన్న నమ్మకమైన భావన కూడా ఉండాలి. అలా అనుకోవడం, నమ్మడం ద్వారా మీరు అనుకున్న దానిపై హక్కును ఏర్పరచుకోండి. మీరు అలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్ళి అన్ని పరిస్థితులను, ప్రజలను, సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నవి మీరు అందుకునేలా చేస్తుంది. మరి మీకు ఆ నమ్మకం అనే భావన ఎలా వస్తుంది? నమ్మకం కల్పించుకోవడం మొదలు పెట్టండి. ఒక పసిపిల్లవాడిలా నమ్మకం కల్పించుకోండి, నమ్మకాన్ని కల్పించుకోండి. అది అప్పటికే మీ వద్ద ఉన్నట్లు నటించండి. అలా నమ్మకం కల్పించుకోగానే మీరది అందుకున్నారనే నమ్మకం మీలో మొదలవుతుంది. అన్ని సమయాల్లోనూ మీ శక్తివంతమైన ఆలోచనలకు భూతం స్పందిస్తూనే ఉంటుంది. ఆ స్పందన అడిగిన క్షణానికి మాత్రమే పరిమితం కాదు. అందువల్లే మీరు అడిగిన తర్వాత ఆ నమ్మకాన్ని ఉందని తెలియని దాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి. విశ్వాసం కలిగి ఉంచండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి. అది మీ వద్దనే ఉందనే నమ్మకం, చెక్కు చెదరని నమ్మకం సిద్ధంగా ఉండండి. ఇంద్రజాలం ఎలా మొదలవుతుందో చూడండి. మీరు ఏం కోరుకుంటే అది పొందుతారు. అయితే
ఆ కోరికకు మీ సొంత ఆలోచనల్లో ఎలాంటి ఆకృతిని కల్పించాలో మీకు తెలిసి ఉండాలి. మీరు నిజం చేసుకోవడానికి వీలు కాని కలంటూ ఏదీ ఉండదు. అయితే మీలోని సృజనాత్మక శక్తిని ఉపయోగించడం నేర్చుకొని ఉండాలి. మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ కోరికలు, మీ లక్ష్యాలు, మీరు అనుకున్న మంచి ఆలోచనలు ఇవన్నీ ఎలా ఉపయోగించాలి, ఎలా ఆకర్షణ సిద్ధాంతాన్ని జీవితానికి అన్వయించుకోవాలి మీరు నేర్చుకొని ఉండాలి. ఒకరికి పని చేసే విధానాలు అందరికీ పనిచేస్తాయి. ఆ శక్తికి కేవలం మీకున్నదాన్ని ఉపయోగించడంలో ఉంటుంది. అది స్వేచ్ఛగా సంపూర్ణంగా ఉపయోగించాలి. ఆ విధంగా అధిక సృజనాత్మక శక్తి మీ ద్వారా ప్రవహించడానికి విస్తారంగా మార్గాలు తెరవాలి అంటూ రాబర్ట్ కాలియర్ అనే రచయిత తత్వవేత్త తెలియజేస్తున్నారు. ఇక డాక్టర్ జోవిటాల్ ఏం చెబుతున్నారంటే, మీకు అనుకూలించడం కోసం ప్రపంచం తనను తాను పునర్నిర్మించుకోవడం మొదలవుతుంది. మీకు అనుకూలించడం కోసం ప్రపంచం తనను తాను పునర్నిర్మించుకోవడం మొదలు పెడుతుంది అంటూ డాక్టర్ జోవిటాల్ చెబుతున్నారు. ఇక జాక్ కాన్ఫీల్డ్ ఏమంటున్నారంటే, మనలో చాలామంది మనకు నిజంగా కావలసింది కోరుకోవడానికి విముఖత చూపిస్తుంటాం. కారణం అది ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో మనం చూడలేం. మనలో చాలామంది మనకు నిజంగా కావలసింది కోరుకోవడానికి విముఖత చూపిస్తుంటాము. కారణం అది ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో మనం చూడలేం. ఆ విధంగా విముఖత చూపిస్తూ ఉంటాం అంటూ జాక్ కాన్ఫీల్డ్ అంటున్నాడు. ఇక బాబు ప్రాక్టర్ ఏం చెప్తున్నారంటే, బాబు ప్రాక్టర్, మీరు కానీ ఒక చిన్న పరిశోధన చేస్తే మీకు తెలిసేది ఏమిటంటే, ఎవరైనా ఏదైనా సాధించడానికి పూనుకున్నప్పుడు అది ఎలా చేయడమో వాళ్లకు తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా అది తప్పకుండా తాము సాధించగలము అన్నదే. ఈ విధంగా సాధించినట్టు ఊహించుకొని సబ్కాన్షియస్ మైండ్కి సాధించినట్టు చేరవేయాలి. సబ్కాన్షియస్ మైండ్లో ఇంకిపోయేలాగా చేరేలాగా మన ఆలోచనలను, మన కోరికలను, లక్ష్యాలను, భవిష్యత్తును గురించిన మన మంచి ఆలోచనలు, కోరికలను సబ్కాన్షియస్ మైండ్లో ఇంకిపోయేలాగా కోరుకోవాలి, అడగాలి. అవి నెరవేరినట్టు, సాధించుకున్నట్లు ఊహించాలి, మనసులో ఊహించాలి, ఊహించుకోవాలి అని బాబు ప్రాక్టర్ చెబుతున్నారు. ఇక డాక్టర్ జోవిటాల్ ఏం చెబుతున్నారంటే, అది మీకు ఎలా వస్తుందని మీకు తెలుసుకోవలసిన అవసరం లేదు. ప్రపంచం తనను తాను ఎలా పునర్నిర్మించుకుంటుందో మీకు తెలియవలసిన అవసరం లేదు. అది ఎలా జరుగుతుంది, ప్రపంచం ఎలా దాన్ని మీ వద్దకు తీసుకువస్తుందన్నది మీకు సంబంధించిన విషయం కాదు. అది మీ పని కాదు. మీకోసం ప్రపంచాన్ని ఆ పని చేయనివ్వండి. మీకోసం ప్రపంచాన్ని ఆ పని చేయనియండి. అది ఎలా జరుగుతుందని మీరు తర్జన భర్జనలు పడుతుంటే, మీరు విశ్వాసరాహిత్యం అనే ప్రకంపనాలను ఇస్తూ ఉంటే, నమ్మకుండా పక్కన పెట్టేసి మీరు ఫ్రీక్వెన్సీని బహిర్గతం చేస్తున్నారన్నమాట. విశ్వాసరాహిత్యం అనే ప్రకంపనాలను, ఫ్రీక్వెన్సీని బహిర్గతం చేస్తున్నారన్నమాట. అది మీరు చేయవలసిందల్లా పని ఆలోచిస్తున్నారు. మీరు చేయవలసిన పని ఆలోచిస్తున్నారు. ప్రపంచం మీకోసం ఆ పని చేస్తుందని నమ్మడం లేదు. సృజనాత్మక ప్రక్రియలో ఎలా అనేది మీ అంతర్భాగం కాదు. ప్రపంచం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ విశ్వం తన పని తను చేసుకుంటుంది. అది మీరు చేయవలసిన పని అని మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు నెరవేరడం లేదు. విశ్వాసరాహిత్యం అనే ప్రకంపనలను బహిర్గతం చేస్తున్నారు. అందువల్లనే మీ కోరిక నెరవేరడం లేదు. ప్రపంచం మీకోసం ఆ పని చేస్తుందని నమ్మడం లేదు.
సృజనాత్మక ప్రక్రియలో ఎలా సంభవం, ఎలా నెరవేరుతుంది అని ఆలోచించడం మీ అంతర్భాగం కాదు, అది మీ పని కాదు. విశ్వం మీరు కోరిన పనిని మీకు నెరవేరుస్తుంది అని నమ్మడమే మీరు చేయవలసిన పని అని చెబుతున్నారు. ఇక బాబు ప్రాక్టర్ ఏం చెబుతున్నారంటే, ఎలా అనేది మీకు తెలియదు, మీకు చూపించడమే జరుగుతుంది, ఆ మార్గాన్ని మీరు ఆకర్షిస్తారు అని బాబు ప్రాక్టర్ అంటున్నారు. ఎలా అనేది మీకు తెలియదు, మీకు చూపించడమే జరుగుతుంది, ఆ మార్గాన్ని మీరు ఆకర్షిస్తారు. ఎలా జరిగేది, ఏ విధంగా నెరవేరేది, ఆ మార్గాన్ని మీరు ఆకర్షిస్తారు అని బాబు ప్రాక్టర్ తెలియజేస్తున్నారు. ఇక లీసా నికోల్స్ ఏమని చెబుతున్నారంటే, చాలా సందర్భాలలో మనం అడిగిన వస్తువులను పొందలేకపోయినప్పుడు అశాంతికి గురవుతాం, నిరుత్సాహం పొందుతాం, సందేహ ప్రాణులైపోతాం. ఆ సందేహం అనేది నిరుత్సాహ భావాన్ని తెచ్చిపెడుతుంది. ఆ సందేహం అనేది నిరుత్సాహ భావాన్ని తెచ్చిపెడుతుంది. ఆ సందేహాన్ని తీసి పక్కన పెట్టండి. ఆ సందేహ భావనను గుర్తించి దాన్ని తొలగించి ఆ స్థానంలో చెక్కు చెదరని విశ్వాస భావనను రానివ్వండి. విశ్వాస భావనకు తావీయండి. అది ఎలాంటి విశ్వాసం అంటే, నాకు తెలుసు అది మన దగ్గరకు వస్తూ ఉంది అని అనుకోవాలి. నాకు తెలుసు అది మన దగ్గరకు వస్తూ ఉంది అనుకోవాలి అని లీసా నికోల్స్ తెలియజేస్తున్నారు. ఇక సోపానం 3 స్వీకరించండి. సోపానం 3 స్వీకరించండి. లీసా నికోల్స్ రచయిత, తత్వవేత్త ఏం చెబుతున్నారంటే, 3వ సోపానం ఈ ప్రక్రియలో చివరి మెట్టు స్వీకరించడం. మూడవ సోపానం ఈ ప్రక్రియలో చివరి మెట్టు స్వీకరించడం. అదో అద్భుతంగా భావించడం మొదలుపెట్టండి. అది వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో అలా స్పందించండి. ఇప్పుడే స్పందించండి. ఇప్పుడే మీరు అది వచ్చినట్టు, మీరు కోరినది మీకు దక్కినట్టు ఇప్పుడే ఊహించుకొని మీరు ఎలా స్పందిస్తారో అలా ఇప్పుడే స్పందించండి అంటూ లీసా నికోల్స్ మనకి తెలియచేస్తున్నారు. ఇక మార్సీ సిమోఫ్ ఏమంటున్నారంటే, మార్సీ సిమోఫ్ రచయిత, తత్వవేత్త ఏమని చెబుతున్నారంటే, ఈ ప్రక్రియలో ముఖ్యమైనది ఏమిటంటే మంచిగా అనుభూతి చెందడం, ఆనందంగా ఉండటం. ఎందువల్ల అంటే, మీరు మంచి అనుభూతిని కలిగి ఉన్నప్పుడే కోరిన దాన్ని పొందే ప్రకంపనాల్లో మిమ్మల్ని మీరు ఉంచుకోగలుగుతారు. మీరు మంచి అనుభూతిని కలిగి ఉన్నప్పుడే కోరిన దాన్ని పొందే ప్రకంపనాల్లో మిమ్మల్ని మీరు ఉంచుకోగలుగుతారు అని చెబుతున్నారు మార్సీ సిమోఫ్. ఇక మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏమని చెబుతున్నారంటే, మీ భావాలే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. భావాలే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాయి. మీరు మేధోపరంగా ఒక అంశాన్ని నమ్మి అంతర్లీనంగా అటువంటి భావన మీలో లేనప్పుడు మీ జీవితంలో కోరుకున్న దాన్ని పొందడానికి అవసరమైనట్టుగా తగిన శక్తి మీలో లేదన్నమాట. కాబట్టి ఆ శక్తిని మీరు అనుభవించాలి. ఒకసారి అడగండి, అందుకున్నట్టుగా నమ్మండి. ఆ అనుభూతిని పొందడానికి మీరు చేయవలసిందల్లా ఒక మంచి అనుభూతిని పొందడమే. మీరు మంచిగా ఫీల్ అవుతున్నప్పుడు స్వీకరించే ప్రక్రియలో ఉంటారు. మీరప్పుడు అన్నీ మంచి విషయాలే మీకు జరుగుతున్నట్టు ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మీరప్పుడు అన్నీ మంచి విషయాలే మీరు జరుగుతున్న ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మీరు అడిగినవి మీకు లభిస్తాయి. మీరు పొందుతున్నప్పుడు మీకు ఎలా సంతోషం కలుగుతుందో అది తప్ప మీరు ఇంకేమీ కోరుకోరు కదా. అందువల్ల మంచిగా ఫీల్ అయ్యే ఫ్రీక్వెన్సీలో మీరు ఉండేలా చూసుకోండి. మీకది అందుతుంది అని గట్టిగా నమ్మండి అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, మీరు ఆ ఫ్రీక్వెన్సీలోకి త్వరితంగా చేరే మార్గం ఏంటంటే,
మీరు త్వరితంగా ఆ ఫ్రీక్వెన్సీలోకి త్వరితంగా చేరే మార్గం ఏమిటంటే ఇలా అనుకోండి, నేనిప్పుడే అందుకుంటున్నాను, నా జీవితంలో అంతా మంచినే ఎప్పుడు అందుకుంటూ ఉంటున్నాను, ఇప్పుడు అందుకుంటూ ఉంటున్నాను. నేను ఇప్పుడు మీ కోరిక ఏమిటో ఇక్కడ రాయండి. మీ కోరికను నేను ఇప్పుడు అందుకుంటున్నాను, ఆ అనుభూతిని పొందండి. మీరు రాసుకున్న మీ మనసులోని కోరికను పొందినట్లుగా ఆ అనుభూతిని పొందండి, అది అందుకుంటున్నట్టుగా ఆ అనుభూతిని పొందండి అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ తెలియచేస్తున్నారు. ఇంకా నా ప్రియమైన స్నేహితురాలు మెర్సీ నేను చూసిన అందరిలో కంటే గొప్ప కల్పనామూర్తి. ఆమె ప్రతిదానికి అనుభూతిని పొందుతుంది. ఆమె అడిగిన దాన్ని పొందుతున్న అనుభూతి ఎలా ఉంటుందో ఆ అనుభూతిని కూడా అనుభవిస్తుంది. ఆమె ప్రపంచంలోని ప్రతిదానికి అనుభూతి చెందుతుంది. ఎలా, ఎప్పుడు లేదా ఎక్కడ అనే ఉచ్చులో పడకుండా ఆమె అనుభూతికి మాత్రం లోనవుతుంది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే ఉచ్చుల్లో పడకుండా ఆమె అనుభూతికి మాత్రమే లోనవుతుంది. ఆమె అనుకున్నది కాస్త జరుగుతుంది. అందువల్ల ఇప్పుడే మంచి అనుభూతిని పొందండి. అందువల్ల ఇప్పుడే మంచి అనుభూతిని పొందండి. ఇక బాబు ప్రాక్టర్ ఏమంటున్నారంటే, బాబు ప్రాక్టర్ అభిప్రాయంలో కల్పనను వాస్తవం చేసుకోగలిగినప్పుడు మీరు గొప్ప గొప్ప కల్పనలను నిర్మించుకోగలుగుతారు. అందుకు దోహదం చేసే నేస్తం కాల్పనిక ప్రక్రియ. కల్పనను వాస్తవం చేసుకోగలిగినప్పుడు మీరు గొప్ప గొప్ప కల్పనలను నిర్మించుకోగలుగుతారు. అందుకు దోహదం చేసే నేస్తం కాల్పనిక ప్రక్రియ. ప్రార్థనలో మీరు నమ్మకంగా ఏమి కావాలని కోరుకుంటే అది మీకు తప్పక లభిస్తుంది. మీరు ఏమి కావాలని కోరుకుంటారో మీ ప్రార్థనలో ఇవి లభిస్తాయని నమ్మితే మీకు అవి లభ్యమవుతాయి అంటూ బైబిల్లో కూడా చెప్పబడింది. ఇక బాబ్ డాయల్ అనే వక్త, రచయిత, తత్వవేత్త ఏమని చెబుతున్నారంటే, బాబ్ డాయల్ ఆకర్షణ సిద్ధాంతం యొక్క అధ్యయనం ఆచరణను బట్టి తెలుస్తుంది అని అంటున్నారు. ఈ బాబ్ డాయల్ అనే తత్వవేత్త, రచయిత ఏమంటున్నారంటే, ఆకర్షణ సిద్ధాంతం యొక్క అధ్యయనం ఆచరణ బట్టి తెలుస్తున్నది అని అంటున్నారు. ఏమిటంటే, ఆకర్షణ సిద్ధాంతం వల్ల ఇప్పుడు ఉందని అనుకోవడం ఆ వస్తువును పొందడానికి దోహదం చేస్తుందని. కారును టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళండి, ఆ ఇంటిని కొనండి, ఇంట్లో చేరండి. మీరేం చేయాలనుకున్నా అది ఇప్పుడు మీ వద్ద ఉన్నట్లే అనుభూతికి లోనవ్వండి. ఇవన్నీ గుర్తుంచుకోండి. అవి సాధించడానికి మీరు ఏం చేసినా అది వాటికి ఆకర్షణ శక్తిగా సాయపడుతుంది. మీ వద్ద ఉన్నట్లుగా భావించగలిగితే, ఇంతకు ముందే మీ వద్ద ఉందని నిజంగా మీరు ఆ అనుభూతికి లోనై ఉంటే, మీరు అది అందుకున్నారని నమ్మితే మీకు అది లభ్యమవుతుంది అని బాబ్ డాయల్ చెబుతున్నారు. ఇంకా బాబ్ డాయల్ ఏం చెబుతున్నారంటే, అది ఎటువంటిదంటే మీకు మెలకువ వస్తుంది, అది మీ ముందు సాకారమై ఉంది, అది అలా కనిపించింది అంతే, లేదా అలా ఒకటి జరగవచ్చనే ఆలోచనకు కొంత ప్రేరణ ఏర్పడింది. అయితే మీరిలా అనకూడదు, అది అరే నేను ఇలా చేసి ఉండవలసింది కానీ అలా జరగడం అంటే నాకు నచ్చదు అని అలా కానీ మీరు అనుకున్నారంటే మీరు సరైన దారిలో వెళ్ళడం లేదన్నమాటే. క్రియాత్మక చర్య అనేది ఒక్కోసారి అవసరమవుతుంది. అయితే ఈ ప్రపంచం మీకు ఇవ్వాలని అనుకున్న మార్గాన్నే మీరు అనుసరించాలి. అప్పుడే మీకు ఆనందానుభూతి కలుగుతుంది. మీరు అంత సజీవ శక్తితో ఉన్న అనుభూతిని పొందుతారు. సమయం ఒక్కసారి ఆగిపోయినట్లవుతుంది. అలా మీరు రోజంతా ఉండిపోగలుగుతారు. చర్య అనేది కొంతమంది విషయంలో పని అని అనిపిస్తుంది, కానీ
ప్రేరణతో కూడిన చర్య అసలు పనిలాగానే అనిపించదు. ప్రేరణతో కూడిన చర్యకు మామూలు సాధారణ చర్యకు గల తేడా ఏమిటంటే, ప్రేరణతో కూడిన చర్య అనేది మీరు అందుకోవడానికి సంసిద్ధం కావడం, కానీ మీరు అందుకు ప్రయత్నించడం. అలా జరిగేలా చేయడం అంటే మీరు వెనుకడుగు వేసినట్లే. ప్రేరణతో కూడిన చర్య సునాయాసమైంది. మిమ్మల్ని అద్భుతానుభూతికి లోనయ్యేలా చేయడానికి కారణం మీరు అందుకుంటున్న అనుభూతిలో ఉండడమే. మీరు అందుకుంటున్న అనుభూతిలో ఉండటమే. జీవితాన్ని వేగంగా ప్రవహిస్తున్న నదిగా మీరు ఊహించండి. ఏదైనా జరిగేలా చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు నదీ ప్రవాహానికి ఎదురీదినట్లుగా అనిపిస్తుంది. అది మీకు కష్టతరంగానో పోరాటంలాగా ఉంటుంది. అదే మీరు ఈ విశ్వాన్నించి అందుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు నదీ ప్రవాహంతో పాటు వెళ్తున్నట్టుగా ఉంటుంది. అది మీకు సునాయాసంగా ఉంటుంది. అదే ప్రేరణాత్మక చర్యకు గల అనుభూతి. అదే మిమ్మల్ని ప్రపంచానికి, జీవితానికి అనుగుణంగా నడిపిస్తుంది. కొన్ని సందర్భాలలో మీరు క్రియాత్మక చర్యలో ఉన్నట్లు కూడా మీకు తెలియదు. మీరది అందుకునేంత వరకు. ఎందువల్ల అంటే ఆ చర్య అంత శ్రేయస్కరమైనదిగా ఉంటుంది. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఈ ప్రపంచం మీరు కోరుకున్న దాన్ని ఎలా అనుసరించింది, దాన్ని మీ వద్దకు ఎలా తీసుకువచ్చింది, ఆ స్వరూప స్వభావాలన్నీ గమనించగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీరు క్రియాత్మక చర్యల్లో ఉన్నట్లు కూడా మీకు తెలియదు. మీరది అందుకునేంత వరకు కూడా. ఎందువల్ల అంటే ఆ చర్య అంత శ్రేయస్కరమైనదిగా ఉంటుంది. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఈ ప్రపంచం మీరు కోరుకున్న దాన్ని ఎలా అనుసరించింది, దాన్ని మీ వద్దకు ఎలా తీసుకువచ్చింది, ఆ స్వరూప స్వభావాలన్నీ మీరు గమనించగలుగుతారు అంటూ రచయిత, తత్వవేత్త బాబ్ డాయల్ మనకు తెలియజేస్తున్నారు. ఇక డాక్టర్ జోవిటాల్ ఏమని చెబుతున్నారంటే, ప్రపంచం వేగాన్ని ఇష్టపడుతుంది. ఆలస్యం చేయకండి. ఏది రెండోసారి ఊహించకండి, సందేహించకండి. ఒక అవకాశం అనేది ఉన్నప్పుడు, దాన్ని అందుకోవాలనే దుడుకుతనం ఉన్నప్పుడు, దూసుకుపోవాలనే చొరవ మిమ్మల్ని ముందుకు నడిపించినప్పుడు రంగంలోకి దిగండి. అదే మీరు చేయవలసిన పని. మీరు కేవలం ఆ పని మాత్రమే చేయాలి. డాక్టర్ జోవిటాల్ ఏమని చెబుతున్నారంటే, ప్రపంచం వేగాన్ని ఇష్టపడుతుంది. ఆలస్యం చేయకండి. ఏది రెండోసారి ఊహించకండి, సందేహించకండి. ఒక అవకాశం అనేది ఉన్నప్పుడు, దాన్ని అందుకోవాలనే దుడుకుతనం ఉన్నప్పుడు, దూసుకుపోవాలనే చొరవ మిమ్మల్ని ముందుకు నడిపించినప్పుడు రంగంలోకి దిగండి. అదే మీరు చేయవలసిన పని. మీరు కేవలం ఆ పని మాత్రమే చేయాలి. మీ ప్రవృత్తిని నమ్మండి. ఈ ప్రపంచమే మీకు స్ఫూర్తిని కలిగిస్తోంది. మీరు అందుకునే తరంగాలపై ఈ ప్రపంచమే తన భావాలను మీకు అందిస్తోంది. మీకో ప్రవృత్తి లేదా ప్రవృత్తి అనుసరించిన అనుభూతి ఉంటే దాన్నే మీరు అనుసరించండి. మీకో ప్రవృత్తి లేదా ప్రవృత్తిని అనుసరించిన అనుభూతి ఉంటే దాన్నే మీరు అనుసరించండి. అప్పుడు ఈ ప్రపంచం కూడా మీరు కోరుకునే దాన్ని అందుకునే విధంగా ఆకర్షణ శక్తిగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని చెబుతున్నారు డాక్టర్ జోవిటాల్ అనే తత్వవేత్త, రచయిత. ఇక బాబ్ ప్రాక్టర్ అనే తత్వవేత్త, రచయిత ఏమని చెబుతున్నారంటే, మీరు కోరుకునే ప్రతిదాన్ని మీరు ఆకర్షిస్తారు. మీకు డబ్బు అవసరమైతే మీరు దాన్ని ఆకర్షిస్తారు. మీకు జనం అవసరం అనుకుంటే మీరు జనాన్ని ఆకర్షిస్తారు. మీకేదైనా పుస్తకం అవసరమైతే మీరు ఆ పుస్తకాన్ని ఆకర్షిస్తారు. మీరు దేనికి ఆకర్షితులైతే దాని పట్ల మీరు తప్పనిసరిగా శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే మీరు కోరుకునే అంశం, ఆకృతులు లేదా రూపాలు మీలో ఉంటాయి. ఎందుకంటే మీరు కోరుకునే అంశం, ఆకృతులు లేదా రూపాలు మీలో ఉంటాయి.
వాటికి మీరు ఆకర్షితులవుతుంటారు. అలాగే మీ ఆకర్షణకు అవి లోనవుతాయి. అయితే అవి నిజంగా మీ ద్వారానే భౌతిక రూపాన్ని సంతరించుకుంటాయి. అలా జరగడం అనేదే న్యాయసూత్రం. ఈ ఆకర్షణ సిద్ధాంతం. మీరు ఓ అయస్కాంతమని అన్నిటినీ ఆకర్షిస్తారని గుర్తుంచుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారనేది మీ మనసులో స్పష్టంగా ఉంటే మీరు అయస్కాంత శక్తిగా మారి వాటిని ఆకర్షిస్తారు. అందుకు బదులుగా మీరు కోరుకునే వస్తువులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు ఎంతగా ఈ పద్ధతిని అభ్యసిస్తే అంతగా ఈ ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకున్న వాటిని మీకు సన్నిహితం చేస్తుంది. మీరు గొప్ప అయస్కాంత శక్తిగా మారుతారు. ఎలా అంటే విశ్వాసం, నమ్మకం, జ్ఞానం అనే శక్తులు మీకు తోడవుతాయి అంటూ ఈ బాబ్ ప్రాక్టర్ తత్వవేత్త రచయిత తెలియజేస్తున్నారు. ఇక మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ అనే తత్వవేత్త రచయిత ఏమని తెలియజేస్తున్నారంటే మీరు శూన్యం నుంచే ప్రారంభించవచ్చు. మీరు శూన్యం మార్గరాహిత్యం నుంచే ఓ మార్గం తయారవుతుంది. మీకు ఆ శూన్యం ఆ మార్గరాహిత్యం నుంచే ఓ మార్గం తయారవుతుంది. మీకు కావలసిందల్లా మీరు అనుకున్నవి జరిగేలా ఆలోచించే మీ సామర్థ్యం. మానవజాతి చరిత్ర అన్ని దశల్లోనూ కనుగొన్నది, సృష్టించబడినది ప్రతి అంశము ఒక ఆలోచనతోనే మొదలైంది. మానవజాతి చరిత్ర అన్ని దశల్లోనూ కనుగొన్నది, సృష్టించబడిన ప్రతి అంశము ఒక ఆలోచనతోనే మొదలైంది. ఆ ఆలోచన నుంచే ఒక మార్గం తయారైంది. అది కనిపించని దశ నుంచి కనిపించే దిశగా రూపాంతరం చెందింది అంటూ మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకి తెలియజేస్తున్నారు. ఇక జాక్ కాన్ఫీల్డ్ అనే తత్వవేత్త రచయిత ఏమని చెబుతున్నారంటే రాత్రంతా ఓ కారు నడపడం గురించి ఆలోచించండి. మీ కారు హెడ్లైట్లు 100 నుండి 200 అడుగుల దూరం మేరకే కాంతిని అందిస్తాయి. కానీ మీరు ఆ చీకట్లో కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు వెళ్ళిపోగలుగుతున్నారు. ఎందువల్లనంటే మీరు ప్రతిసారి చూడగలిగేది ఆ తర్వాత వచ్చే 200 అడుగుల దూరమే. మన ముందుండే జీవితం విప్పి చెప్పేది కూడా అదే. తర్వాత వచ్చే 200 అడుగుల దూరాన్ని అధిగమించిన తర్వాత మళ్ళీ అంతే దూరం వస్తుందని మనం నమ్మితే మీ జీవితం అలా కొనసాగుతుంది. తత్ఫలితంగా మీరు నిజంగా కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఎందువల్ల అంటే దానినే మీరు కోరుకున్నారు కదా. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని నమ్మండి. నమ్మకం, విశ్వాసం వీటి పట్ల గురి ఉండాలి. నమ్మకం, విశ్వాసం పట్ల మీకు గురి ఉండాలి. నిజానికి ఈ రహస్యాన్ని వెండితెర మీద ఎలా చూపగలుగుతారనే విషయంలో నాకెలాంటి ఆలోచన లేదు. కానీ ఆ ఫలితం ఎలా ఉంటుందని నా దృష్టితో ఆలోచించాను. నా మస్తిష్కంలో స్పష్టంగా చూడగలిగాను. నా శక్తి కొద్దీ అదే అనుభూతికి లోనయ్యాను. రహస్యాన్ని ఎలా సృష్టించాలని నేను ఎలా కోరుకున్నానో అదే మా ముందు నిలిచింది అని జాక్ కాన్ఫీల్డ్ తెలియజేస్తున్నారు. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి. మీరు మేడమెట్లన్నీ చూడనవసరం లేదు. ముందుగా ఒక అడుగు వేయండి చాలు అని మార్టిన్ లూథర్ కింగ్ అంటున్నారు. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి. మీరు మేడమెట్లన్నీ చూడనవసరం లేదు. ముందుగా ఒక అడుగు వేయండి చాలు అంటూ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ అంటున్నారు. ఇక సబ్ హెడ్డింగ్ రహస్యం మరియు మీ శరీరం. బరువు ఎక్కువగా ఉండి ఆ బరువును తగ్గించుకోవాలనుకునే వారిని సృజనాత్మక ప్రక్రియ వాడి అది ఎలా వీలవుతుందో పరిశీలించి చూద్దాం. బరువు ఎక్కువగా ఉండి ఆ బరువును తగ్గించుకోవాలనుకునే వారిని సృజనాత్మక ప్రక్రియ వాడి అది ఎలా వీలవుతుందో పరిశీలించి చూద్దాం.
మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, బరువును కోల్పోవడంపై మీరు దృష్టిని కేంద్రీకరిస్తే మళ్ళీ ఎక్కువ బరువును కోల్పోవాలనే ఆకర్షణకు గురవుతారు. అందువల్ల బరువును కోల్పోవాలనే ఆలోచనను మీ మనసు నుంచి తొలగించండి. మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, బరువును కోల్పోవడంపై మీరు దృష్టి కేంద్రీకరిస్తే మళ్ళీ ఎక్కువ బరువును కోల్పోవాలనే ఆకర్షణకు గురవుతారు. అందువల్ల బరువును కోల్పోవాలనే ఆలోచనను మీ మనసు నుంచి తొలగించండి. నిజానికి ఆ కారణం వల్లే డైటింగ్ అనేది పనిచేయదు. అందుకు కారణం ఏమిటంటే, మీరు బరువును కోల్పోవడంపైనే దృష్టిని కేంద్రీకరించారు. అందువల్ల ఆ బరువు పోతుందనే ఆకర్షణకు మీరు అవిశ్రాంతంగా లోనవుతుంటారు. ఇక రెండవ అంశం ఏమిటంటే, మీరు ఎక్కువ బరువుతో ఉన్నారనే పరిస్థితి మీ ఆలోచన ద్వారా సృష్టించబడింది. దీన్ని మరింత ప్రాథమిక పద్ధతుల్లో చెప్పాలంటే, ఎవరైనా ఎక్కువ బరువు ఉంటే అది బరువైన ఆలోచనల నుంచి వచ్చింది. ఆ సంగతి ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా ఒక వ్యక్తి సన్నటి ఆలోచనలు ఆలోచిస్తూ లావుగా ఉండలేడు. అది పూర్తిగా ఆకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకం. మీ గ్రంథి నెమ్మదిగా పనిచేస్తుందనో మీలో జీవక్రియ నెమ్మదిగా ఉందనో, థైరాయిడ్ లేదా మీ శరీర ఆకారం వారసత్వంగా వచ్చిందనో ఎవరైనా చెబితే అవన్నీ బరువైన ఆలోచనలు. ఆ బరువైన ఆలోచనలు గురించిన భావనకు మారు రూపాలు. అలా చెప్పిన పరిస్థితులు మీకు వర్తిస్తాయని మీరు అంగీకరిస్తే, వాటిని నమ్మితే అది మీ అనుభవంగా పరిణమించి మీరు అధిక బరువు అనే ఆకర్షణకు లోనవుతారు. నాకు 2 కూతుళ్ళు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగాను. ఒక బిడ్డ పుట్టాక బరువు తగ్గడం కష్టమని నేను వినడం జరిగింది. అలాంటి విషయాలు చదవడం వల్లే అలా లావయ్యానని నాకు తెలుసు. రెండవ బిడ్డ పుట్టాక లావు తగ్గడం అంతా ఇంకా కష్టమైంది. ఆ లావుపాటి ఆలోచనలే అలా జరగడానికి కారణమయ్యాయి. అది నా అనుభవమైంది. అది నా పాలిటి లోటుగా పరిణమించింది. నేను దాన్ని లోటుగా భావిస్తున్న కొద్దీ నేను ఆ భావానికి ఆకర్షితురాలనయ్యాను. నాకున్న చిన్న ఆకారానికి 143 పౌండ్లు ఘనంగా లావయ్యాను. కారణం ఏమిటంటే, నాలోని లావుపాటి ఆలోచనలే. మామూలుగా అందరూ అనుకునేది నాతో సహా బరువు పెరగడానికి కారణం తీసుకునే ఆహారమేనని. అటువంటి నమ్మకం వల్ల ప్రయోజనం లేదు. నా దృష్టిలో అయితే ఇప్పుడు అది పూర్తిగా అర్ధరహితం. బరువు పెరగడానికి ఆహారం కారణం కాదు. ఆహారం కారణం అని అనుకునే ఆలోచన వల్ల అలా జరుగుతుంది. ప్రతిదానికి ఆలోచనలే ప్రాథమిక కారణమని గుర్తుంచుకోండి. తక్కినదంతా ఆ ఆలోచనల ప్రభావం వల్ల జరుగుతుంది. నిర్దిష్టమైన భావాలే ఆలోచించండి. ఫలితంగా తప్పనిసరిగా నిర్దిష్టమైన బరువుతో ఉంటుంది. నిర్దిష్టమైన భావాలే ఆలోచించండి. ఫలితంగా తప్పనిసరిగా నిర్దిష్టమైన బరువుతోనే ఉంటారు. పరిమితమైన ఆలోచనలను అన్నింటినీ విడిచిపెట్టండి. ఆహారం మీరు బరువు పెరగడానికి కారణం కాదు అని మీరు అలా ఆలోచించకుండా ఉంటేనే నిర్దిష్టమైన బరువుకు నిర్వచనం మీకు ఏ బరువు మంచిదని అనుకుంటారో అదే మరొకరి అభిప్రాయంలోకి లెక్కలోకి రాదు. మీకు ఏ బరువు మంచిదని అనుకుంటే అదే లెక్క. మీకు తెలిసే ఉంటుంది, ఒక వ్యక్తి సన్నగా ఉంటాడు కానీ గుర్రంలా తినేస్తూ ఉంటాడు. కానీ సగర్వంగా ప్రకటిస్తూ ఉంటాడు, నేను ఏం తినాలనుకుంటే అది తింటాను, కానీ ఎప్పుడూ నిర్దిష్టమైన బరువుతోనే ఉంటాను అని. అందువల్ల ఈ ప్రపంచపు భూతం చెప్పేదేమంటే, మీ కోరికే నా ఆజ్ఞ. మరి నిర్దిష్టమైన బరువును ఆకర్షించడానికి శరీరానికి సృజనాత్మక ప్రక్రియగా
మరికొన్ని సూత్రాలను అనుసరించండి. డియర్ రీడర్స్, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. డియర్ రీడర్స్, ఈ రహస్యం తాలూకు అద్భుతమైన విషయాలను మీరు అర్థం చేసుకొని మీ జీవితానికి అన్వయించుకుంటే మీరు ఏది అనుకుంటే అది సాధించగలరు. మీరు ఏమి కోరుకుంటే ఆ కోరికను సాకారం చేసుకోగలరు. నిజంగా ఈ రహస్యం, ద సీక్రెట్ అనే ఈ పుస్తకం మానవాళికి రచయితలు మనకు అందించిన గొప్ప వరం అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.